హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ మామిడికాయ కర్రీ. ఇది ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఆనియన్స్, టమాటో, పచ్చి మామిడికాయ, వంకాయలు. ఇవి మాత్రం సరిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుంది. ముందుగా అయితే ఒక బాండీలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా అంటే ఒక 2 to 5 seconds అయితే సరిపోతుంది. ఇవి బాగా చిట్టపట్టలాడాక ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుందాం. ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా రాగానే ఒక 2 to 3 మీడియం సైజ్ టమాటోస్ కట్ చేసుకొని ఇందులోనే వేసుకోవాలి. దీనికి ఎక్కువ సేపు కూడా పట్టదండి. మ్యాక్సిమం అంటే 10 to 15 minutes అంతే. ఈజీగా అయిపోతుంది. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. టమాటాస్ వేసుకున్నాక తగినంత ఉప్పు, ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని టమోటాలు బాగా మగ్గేంత వరకు వేయించుకుందాం. మా నెల్లూరులో అయితే ఎటువంటి ఫంక్షన్లో అన్నా ఈ మామిడికాయ వంకాయ కూర లేనిదే ఫంక్షన్ అనేది జరగదు. ప్రతి ఫంక్షన్లో ఈ కర్రీ అనేది మస్ట్ అండ్ షుడ్గా పెడతాం మేమైతే. టమోటాస్ బాగా మగ్గాక వంకాయలు కూడా వేసుకోవాలి. వంకాయల్ని కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. అలా వేయకపోతే వంకాయలు అనేది చేదు వచ్చేస్తుంది. వంకాయలు వేసుకున్న తర్వాత పచ్చి మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఒక 2 tablespoons కారం కూడా వేసుకోవాలి ఇందులోనే. అంతేనండి, ఇంకా ఇంతకు మించి ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ వేసుకోవలేదు. ఇది బాగా కారు వాసన అనేది పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. కారు వాసన అనేది పోగానే ఒక 2 cups వాటర్ వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 minutes బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 minutes ఉడకనిచ్చి లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే వంకాయ మామిడికాయ కూర రెడీ. మీరు కూడా ఒకసారి ఎలా ఉందో ట్రై చేసి నాకు కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.